తెలుగు ఆధారంగా సులభంగా హిందీ నేర్చుకుందాం. వెనుక, పీఛే. వెనుక అనే అర్థం వచ్చినప్పుడు పీఛే అనే హిందీ పదాన్ని ఉపయోగించి వాక్యాలను ప్రయోగిస్తాము. వెళ్ళిపోకుండా నా వెనుకరా, బినా భాగే మేరే పీఛే ఆవో. అతను నన్ను వెనుక నుంచే పిలిచాడు. ఉస్నే ముఝే పీఛే సే బులాయా. వెనుక గదిలో బుక్స్ ఉన్నాయి. పీఛే కే కమరే మే కితాబే హై. వెంటనే నా వెనుకరా. తురంత్ మేరే పీఛే ఆవో. వెనుక నడవడం నాకు ఇష్టం లేదు. ముఝే పీఛే చల్నా పసంద్ నహీ హై. వెనుక ఉన్న తలుపు మూసివేయి. పీఛే వాలా దర్వాజా బంద్ కరో. వెనుక ఉన్న వస్తువులపై జాగ్రత్త ఉంచు. పీఛే రఖీ హుయి చీజోం కా ధ్యాన్ రఖో. వెనుక కుర్చీ మీద కూర్చో. పీఛే వాలీ కుర్సీ పర్ బైఠో. నీవు నా వెనుక ఎందుకు నడుస్తున్నావు? తుమ్ మేరే పీఛే క్యోం చల్ రహే హో. వెనుక ఎవరు ఉన్నారో చూడు. దేఖో పీఛే కౌన్ హై. కారును స్కూల్ వెనుక పార్కు చేశాను. మైనే కార్ కో స్కూల్ కే పీఛే పార్క్ కియా. ఆమె నా వెనుక నిలబడింది. వహ్ మేరే పీఛే ఖడీ థీ. వెనుక బల్లపై పుస్తకాలు పెట్టు. పీఛే వాలీ మేజ్ పర్ కితాబే రఖో. పిల్లాడు తన తల్లి వెనుక పరిగెత్తాడు. బచ్చా అపనీ మాకే పీఛే భాగా. అతను వెనుక తలుపు తట్టాడు. ఉస్నే పీఛే కే దర్వాజే పర్ దస్తక్ దీ. వెనుక నుండి శబ్దం వస్తోంది. ముఝే పీఛే సే ఆవాజ్ ఆ రహీ హై. వెనుక జాగ్రత్తగా నిలబడి ఉండు. పీఛే సావధానీ సే ఖడే రహో. ఆ పుస్తకం వెనుక ఉంది. వహ్ కితాబ్ పీఛే రఖీ హుయి హై. వెనుక ఎవరూ లేరు. పీఛే కోయి నహీ హై. నీవు ఎప్పుడూ నా వెనుక ఉంటావు. తుమ్ హమేషా మేరే పీఛే రహతే హో. సందర్భానికి తగిన మరికొన్ని వాక్యాలను వేరొక వీడియోలో నేర్చుకుందాం.